ఏంట్రా అట్లా నిలబడిపోయావు? నీతో ఒక రహస్యం చెప్పాలి. ఎట్రా ఎట్రా. కుర్చీలకు చెవులుంటాయా సార్? కుర్చీలకు ఉండవరా, గోళ్ళకు ఉంటాయి. అందుకే బయట కూర్చున్నా. గట్లనా సార్? గట్లనే. ఏంట్రా బ్యాగ్ సోపు? మొన్న ఎలుగుబంటి వచ్చినట్టు ఇవాళ ఇంకేదైనా జంతువు వచ్చిందా? లేదు సార్, ఒక్క జంతువు కూడా రాలే. అది సరిగాని ఈ గుర్రాదం గడి వస్తానని ఇంకా రాలేదేట్రా? ఎందుకు సార్? ఏం లేదురా, నిన్న మన ఇంటికి వచ్చినప్పుడు మా అక్కయ్య పెద్ద కూతుర్ని రేపు చేస్తావా అని అడిగా. ఎన్నాళ్ళ నుంచో ముచ్చట పడుతున్నాను, చేస్తా చేస్తా అన్నాడు. ఆ శుభవార్త చెప్పడానికి ఇంకా రాలేదేంటి? ఎందుకు రాలేదంట? వచ్చాన్రా. వచ్చావా? ఇక్కడ ఎక్కడా? చెప్పడానికి నోరుంటేగా చెప్పేది. నువ్వు వచ్చేంతసేపు అయింది? నేనొచ్చి చాలా సేపు అయింది మామ. ఏంటా చూపు? కొడతావా? కొట్టడమా? నిన్ను కొట్టినా ఊరకొక్కరు కొట్టినా ఒకటే. నన్ను ఊరకొక్కరంటావా? ఊర కుక్క అంటే మా సార్ జరంత ఫీల్ అవుతాడు. జాతి కుక్క రా సార్. ఒరేయ్ దాసు, నువ్వు మా అమ్మకి తమ్ముడు గనుక ఇంకోసారి వార్నింగ్ ఇస్తున్నా. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, వీడికి నరతరసాల సీన్ పెట్టినట్టు నీకు కురుక్షేత్రం సీన్ పెడతా. బోధపడ్డా? రక్తం తాగుతా. వస్తా. రేయ్ ఒకసారి వెనకాల ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు సారు అని చెప్పేమిట్రా? ఏం సార్, వెనకాల ఏమైనా జంతువు ఉన్నదా అని అడిగినావు. లేదు సార్ అన్న. ఉన్నదా చూసుకోరా. మనుషులు ఉన్నారు సార్ అని చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు కదా. ఎక్కడికి వెళ్దామంటే చెప్పేంటి? అడవి పోనీ. ఇదిగో, ఇంకోసారి వాడిని కలిస్తే కాళ్ళు విరగొడతా. నా కాళ్ళు ఎరగొడతావా? ఫినాయిల్ని చూసి పాలు అనుకునే పిచ్చి తల్లివి. నీ కాళ్ళు ఎందుకు ఎరగొడతా? వాడి కాళ్ళు ఎరగొడతా. నేను అతన్ని ప్రేమిస్తున్నాను. అబ్బో ప్రేమ! 20 ఏళ్లు పెంచిన తల్లిని ప్రేమించడం చేత కాదు గాని నిన్నగాక మొన్న పరిచయం అయిన వాడిని ప్రేమిస్తున్నాడు ప్రేమ. నీ ప్రేమను తీసుకెళ్లి తుంగలో తొక్కు. నా విషయంలో కల్పించుకోవడానికి నువ్వెవరివి? అన్నయ్యని కదూ? నువ్వేమన్నా రక్తం పంచుకుని పుట్టావా? పుట్టుంటే ఈ పాటికి రక్తం కళ్ళ చూస్తుండేవాడిని. ఆల్ రైట్, నేను ఇప్పుడు అతనితో లేచిపోతాను. అప్పుడేం చేస్తావు? నోర్మయ్, చిన్నపిల్లవి. పెద్ద ఆలోచనలు చేస్తే పెద్దవాళ్ళు చిన్న ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. బోధపడ్డా? లేచిపోదామని ఆలోచన చేస్తే నిన్ను వాణ్ణి కలిపి లేపేస్తా. జాగ్రత్త. మరేం లేదమ్మా, చెల్లమ్మ కొంచెం స్పీడ్లో ఉంది, చిన్న బ్రేక్ వేసా. ఉత్తినే యాక్టింగ్, ఏమనుకోమాక. ఓసి నీ బండపడా, నా మీద పడిందని కన్ను. ఇదిగో, నేను ఇంకా కన్నె కుర్రాడిని, నా జోలికి రా మాకు. పోదు బడాయ్. అది సరేగా, నీ సంత సంతేమిటి? నేను క్లాసు. ఓహో, నేను మాసు. అయితే ఏంటంట? ఇదిగో, ఈ ఇంటిని ఎప్పుడు వదులుతా? ఆడకూతురివి చేయి చేసుకోకూడదని ఊరుకుంటున్నా. మర్యాదగా వెళ్ళిపో, నీ మేలు కోరి చెప్తున్నా. ఏమిటి ఎందుకు గడుస్తున్నావు? ఏడుపు కొట్టు మొహం కదూ. ఇంట్లో వెళ్ళిపోమంటున్నాడు. ఇదిగో బాలు, నువ్వు ఎవరి విషయంలో కలగ చేసుకున్నా నాకు అనవసరం. నా విషయంలో కలగ చేస్తున్నావంటే నా పెళ్ళాన్ని, అదే నీ చెల్లెల్ని పర్మనెంట్ గా వదిలేస్తాను. జాగ్రత్త. అలా చెప్పు. వసు, నువ్వు లోపలికి వెళ్ళు, నేను బయటికి వెళ్ళొస్తాను. తురే అక్కుంబక్కు, ఈ సంతని సంతకి ఎలా తోలాలో బోధపడలేదురా. ఇదొచ్చిందేంటి అంట, పైగా లవ్వో అని ఆవకాయ బద్దలా నవ్వులేస్తుంది. సరేగా నీ లబ్బర్ బొమ్మ, చిన్న చిక్కొచ్చి పడింది. ఈ ఇంట్లో సంతని గంతుంది, దానికి నేనంటే ఇది, ఇదంటే అది, అదంటే ఇది. అది నన్ను వదలదు, నీతో వస్తే ఊరుకోదు. లవ్ చేస్తుందా?
దాన్ని చంపేస్తాను. ఇదిగో చంపదు కానీ ఎరగది చెప్తా. ఒసే సంత, ఒరే కుంభకు, లోపల సంత ప్రోగ్రాము భలే వింతైన ప్రోగ్రాం. ఆలసించిన ఆశాభంగం వీక్షించదము పద. సంత, ఒసే సంత. ఆ? నన్ను సంతంటావా? ఎవతివే నువ్వు? ఆ, మాచారం మారేడమని పోచారం పోలేరమని పోవే బయటికి. ఏయ్, నన్నే తోస్తావే? కోట్టేనంటే ఈ బాట్ల మూతలు తీసిన చేతులే, ఆ, ఇవి షెట్లు ఆడిన చేతులు, ఇవి చక్రం తిప్పిన చేతులే. ఇవి స్టీరింగ్ తిప్పిన చేతులే. అయితే ఏమిటే? ఏమిటో చూడవే. నన్నే కొడతావే? నిన్ను చెయ్యి తీసేయ్. నాది ఉడెం పట్టే. ఇది బల్లుక పట్టే. ఉడెం పట్టే. నిన్ను నువ్వు వదిలేవే. బాలుని లవ్ చేస్తావా? నిన్నేం చేస్తానో చూడు. ఏంటి నీ పాలు? నువ్వేమన్నా పెళ్లి చేసుకున్నావా? నిన్ను వదలు. నిన్ను చంపేస్తా. నిన్ను చంపేస్తా. వదలవే. వాళ్ళ కొట్టుకు వస్తుంటే చూస్తూ ఊరుకుంటారేంటి? ఆడవాళ్ళ గొడవల్లో తలదూరిస్తే మొహం పగిలిపోతుంది. ఏంటి పగిలేది? గోవిందా. అమ్మమ్మ ఏమిటిది ఏమిటిది? ఆగో, దాని చేపట్టుకుంటే పట్టుకున్నా, నా చేపట్టుకుంటావా? అమ్మా నా చెయ్యి ఏమన్నా పబ్లిక్ సర్క్ అనుకున్నావా? నేను పత్తవతలేనే. అబ్బా ఏంటే, నేను కొట్ట నువ్వు కొడతావా? కొడతానే. అయితే సరే, ఇప్పుడు కొట్టే చూద్దాం. కొడతానే. ఎందుకు కొట్టినా? అమ్మో ఆడవాళ్ళ గొడవల్లో తలదొరచకూడదని మీకు ఎలా తెలుసు బాబు? కింద నుంచి వచ్చా కదా, ఇది వీధి పంపుల కాడ బిందెల సీనులే. బయటికి ఆపేశారండి. కానివ్వండి. అది కొట్టుకోండి, కొట్టుకోండి. నాతో పెట్టుకుంటావంటే? బాలు, ఈ రాక్షసి భార్య నుండి నన్ను కాపాడు. ఆడవాళ్ళ గొడవల్లో తలదూర్చడం మంచిది కాదులే. వీటికి మళ్ళీ మొహం పచ్చడైపోద్ది. మీరు కానివ్వండి. ఏంటా ఇంకా చూస్తున్నా? అయ్యో, పదవే. తిన్నావు కదా. పోవే. ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టావంటే చంపేస్తాను. ఆ, బాలు, ఆ, వెళ్దామా ప్రోగ్రామ్ కి? అంతే కదూ. నాకింత అవమానం జరిగిన ఈ ఇంట్లో నేను చేస్తే ఏయ్, ఉంటాను. ఏంటి బతికినానికి కొద్ది బెదిరిస్తావేంటి? పదపా. అంటే ఒత్తి చేతులు ఎక్కడైపోతాయా? పాపం దాని అందం చందం మొత్తం నీకే దారపోసే. సరేలే, ఓ 25 లక్షలు దానికి నష్టపరిహారం పారి దాని పట్టది పోసుకుంటది. యా, ఇవ్వను. ఇవ్వకపోతే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసావని నిన్ను జైల్లో పెట్టిస్తా. వద్దు, ఆయన్ని జైల్లో పెట్టించొద్దు. కావాలంటే నా నగలన్నీ ఇచ్చేస్తాను, తీసుకుని వెళ్ళిపోండి. రాజీ, నువ్వు నగలివద్దు. వీళ్ళు ఏం చేస్తారో నేను చూసుకుంటాను. ఏంటి చూసేది నువ్వు దిక్కులు? జైల్లో కూర్చొని లెక్క పెట్టాలి పోచనం. ఇలా పని జరగదు కానీ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయండి. అది కరెక్ట్. కంసమామ, పోలీసు వాళ్ళకి ఏమని చెప్తా? కాకినాడలో ఇదే పద్ధతిలో బుల్లబ్బాయి గారిని మోసం చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 6 నెలలు చెప్పకూడి తినొచ్చిన పంకజం ఇదేనని చెప్పేవి కనుక కొంపలు అంటుకుపోతాయి. ఏం లేదులే, రాజమండ్రి జైల్లో ఇచ్చిన కాగితం నా దగ్గర ఉందిలే. అందుకని నీ మేలు కోరి చెప్తున్నా. ఇదిగో చదువుకో. విశాఖపట్నంలో చంపకం పేరుతో సేటును మోసం చేస్తే హైదరాబాద్ జైల్లో 8 నెలలు గడిపొచ్చిందిలే. ఆ కాగితం కూడా తీసుకొచ్చా, ఎందుకన్నా మంచిదని. ఏందా చదువుకో. పంకజం, చంపకం, చిన్న పాప, పెద్ద పాప, వసంత. అబ్బో, ఎన్ని పేర్లు, ఎన్ని స్టోరీలు. ఈ చరిత్ర మాత్రం పోలీసు వాళ్ళకి చెప్పమాక. చూసుకో. ఏంటిది కప్పలాగా నోరు తెరుచుకుని ఇక చెయ్యి ఫోను. సరదాగా ఇంకోసారి జైలుకి వెళ్తుంది సంత. చెప్పవే, నువ్వు పతివ్రతవా? నేను నిన్ను మోసం చేశానా? నాకు డబ్బు వద్దు, ఏవద్దు. నీ మాయ మాటలు నమ్మి దేవతలాంటి నా భార్యకు ద్రోహం చేశాను కదే. పో, బయటిపో. పోతా. వసంత నేను కూడా అగర కంస మామ, నీది హింస రూట్ అయితే నాది హంస రూటు. పాలకి పాలు, నీళ్ళకి నీళ్లు విడగొడతా. బాధపడింది. ఎరా డోసులు ఇస్తావా అంట. ఇక వరుసగా నేను ఇస్తాను నీకు డోసులు. ఎలా ఉంది ఫస్ట్ డోసు? నిన్ను పైకి పంపడానికి నేను కింద నుంచి వచ్చా. పోరా పో. బావా, చాలా థ్యాంక్స్ బావా. బావా, అట ఇంగ్లీష్ లో పొగడమాక, నాకు సిగ్గవుతుంది.